అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రు అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత 10 రోజుల ముందు మనం చూసినట్లయితే ఎంతో పవిత్రమైన ఏడుకొండల స్వామి పవిత్రమైన ప్రసాదమైన లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు అసత్య ఆరోపణలు చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని మా అన్నయ్య జగనన్న గారి ఆదేశాల మేరకు మేమందరము ఏడుకొండల స్వామి గుడిలో పూజలకని బయలుదేరాము. అదేలాగానే సార్ కూడా పూజకని బయలుదేరిన సార్ని మధ్యలో ఆపడము, దౌర్జన్యం చేయడము, రాళ్లతో దాడి చేయడము, సార్ని బాగా ఇరిటేట్ చేయడము, అనరాని పదాలతో మాట్లాడడము, ఒక వ్యక్తి ఎంత ఏజ్ ఆ ఏజ్ కూడా వాళ్ళు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం మనమందరం గమనించినాం. అటువంటి పరిస్థితుల్లో సార్ కొంచెం డిస్టర్బ్ అయినారు. దాని తర్వాత నేను మాట్లాడి ఉండకూడదు ఇలాంటివి అని చెప్పి సార్ మీడియా ముందర రావడం జరిగింది. సార్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. అయినా వాళ్ళు అంతటితో వదలకుండా ప్రీ ప్లాన్డ్గా మాధవి గారు 200 మందిని తీసుకొని సార్ వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం మనమందరూ గమనించినాము. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఆయన వయసు 70 సంవత్సరాల పైన ఉంది. అదే ఏజ్లో మేడంకి ఉంటుంది, ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఇట్లాంటి దౌర్జన్యాలు ఇంటి మీదకి వచ్చి వాళ్ళని చేసినప్పుడు ఏదైనా జరిగితే ఎవరండి బాధ్యులు? ఒక గవర్నమెంట్ అంటే, ఒక ప్రభుత్వం అంటే, ఒక పోలీస్ శాఖ అంటే ఏమి శాంతి భద్రతలను కాపాడుతుంది. అలాంటిది వాళ్లే ఇలా రెచ్చగొట్టి మనుషులను ఇళ్లపైకి పంపిస్తే మామూలు సామాన్యమైన ప్రజలు ఎక్కడికి వెళ్లాలండి? అంతేకాకుండా మనం చూసినట్లయితే సార్ ఎక్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఒక లేడీ ఆమె మాట్లాడింది, గ్రంథాలయ చైర్మన్ అంట తను. ఆమె మాట్లాడిన తీరు మనం అందరము చూసాము. ఒక వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా తను అలా మాట్లాడినారు. అయితే తన పైన మాత్రం ఏం యాక్షన్ తీసుకోలేదు. ఆమెకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. సార్ నేను చేసింది పొరపాటు అయింది, నేను అనుండకూడదు అని అంటే కూడా సార్ పైన వెంటనే యాక్షన్ తీసుకొని ఏజ్ కూడా చూడకుండా ఇన్ని రోజులు చిత్రహింసలు చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వంకి మేము ఒక్కటే చెప్తున్నాము, మీరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత మమ్మల్ని టార్చర్ చేసి మా పైన కేసులు పెట్టినా న్యాయం కోసం మేమందరం పోరాడతాము. అదేవిధంగా అక్క చాలా ధైర్యంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చి అక్క ధైర్యంగా మాట్లాడుతున్నారు. అక్కకి ఏడుకొండల స్వామి దయ వల్ల అన్ని మంచి జరగాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితే అనిత గారు అన్నారు తగ్గేదే లేదు అని అంటున్నారు రాంబాబు గారు అని. అవునండి, సారు ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నన్ను ఎంత కష్టం పెట్టినా, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఇక్కడ బాగున్నాను, మీరందరూ ధైర్యంగా ఉండరు అని భయపడే వాళ్ళ కోసం ఒక మెసేజ్ ఇచ్చి దాని వల్ల తగ్గేది లేదు అన్నారండి. అంతే, దాంట్లో ఏమి అనర్థాలు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఒక క్యాడర్ కి ఒక భరోసా ఇచ్చారు. మనమందరం కలిసి కష్టపడాలా, మన జగనన్న కోసం మనమందరము ఇటువంటివన్నీ ఎన్ని వచ్చినా మనం ఫేస్ చేసి ముందుకొచ్చి మన అన్న కోసం కష్టపడి న్యాయం కోసం పోరాడాలా అని సార్ చెప్పారు. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే, ఎవరికి ఎక్కడ కష్టం జరిగినా మేమందరము సపోర్ట్ గా ఉంటాము. అక్క వాళ్ళ కుటుంబంకి ఎప్పుడు మేమందరము సపోర్టబుల్ గా ఉంటామని, భగవంతుడు మంచిగా అక్క వాళ్ళని చూడాలని, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని, ఎప్పటికైనా నీతి నిజాయితీ గెలుస్తుందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నమస్తే. ముందు మీడియా బృందానికి, ఎలక్ట్రానిక్ మీడియాకి నా వందనాలు చెప్పాలి. కారణం ఏమంటే అంబటి రాంబాబు గారు అనే ఒక శక్తి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నది ఏమంటే, ఆ వయసులో కూడా అంటే మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్గా మెలిగాడు. ఆయన ఏ రోజు కూడా అనవసరమైన మాటలు మాట్లాడిన చరిత్ర కూడా అంబటి రాంబాబు గారికి లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆయన కేబినెట్లో మంత్రిగా, చాలా ఒక శక్తివంతుడిగా ఆయన మీడియాలో కూడా మాట్లాడటం మీకు అందరికి కూడా తెలుసు. ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకంటే ఈ రాజ్యం వచ్చి ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యం కాదు ఇది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయితే వాళ్ళకి ఏదైనా మానవత్వంతో మనుషులకు ఉండే ప్రేమ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది ఈవీఎంల ద్వారా రకరకాలైన సిస్టమ్ ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి
ఎన్టీ రామారావు దగ్గర నుంచి మనం తీసుకుంటే కూడా ఈ ప్రభుత్వానికి రామారావు గారు ఏ విధంగా వచ్చారు ముఖ్యమంత్రిగా, రామారావు గారిని ఏ విధంగా దించారు. ఈరోజు ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న వారందరూ కూడా రామారావుకు ద్రోహం చేసిన వాళ్లే. ఈరోజు మళ్లీ రామారావు ఫోటో పెట్టుకుని వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిపోయింది. కేవలం పోలీసు రాజ్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినారంటే ఇప్పుడు కల్తీ అని అందరూ కల్తీ అయిపోయినారు, హెరిటేజ్ కూడా కల్తీ అయిపోయిందని రోజు దానిపైన మాట్లాడుతున్నారు. నిన్న వెంకటేశ్వర స్వామి కూడా చంద్రబాబు నాయుడికి మంచి జ్ఞానోదయం చేసి ఇక మీదట ఈ కల్తీని గురించి కూడా మాట్లాడకూడదని కూడా మాట్లాడటం కూడా మనం విన్నాము. ముఖ్యంగా ఆ రోజు అంబటి రాంబాబు గారు సార్ ఏం మాట్లాడినారంటే దేవుడి దగ్గరికి పోయి పూజలు చేసుకుని తన నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరూ కూడా భగవంతుడు అంటే భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నారు. భక్తుల యొక్క మనోభావం దెబ్బతింటే కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం రాజకీయంగా వాడుకునేటట్టు వాడుకుంటున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. కల్తీ అనేది ఎవరి ద్వారా వచ్చింది, ఏమి వచ్చింది అనే దృక్పథంతోనే అంబటి రాంబాబు గారు కూడా పూజలు చేసి బయటకు వచ్చినప్పుడు నిజంగా మీకందరూ కూడా చూస్తూ ఉండరు. నా చరిత్రలో నేను కూడా 1981లో సమితి అధ్యక్షుడు కూడా అయినాను. అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను చూస్తాను. ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. అసలు గుంటూరు ఆ రోజు ఏ విధంగా కనబడిందంటే పోలీసుల దగ్గర ఉండి పోలీసులే వాళ్ళ కట్టలు తీసుకుని వస్తుంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే కేవలం వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, డీజీపీలు వాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లు అయినారని ఒక ఆలోచన కూడా లేకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా గలాట జరిగితే రక్షణ ఇచ్చేది పోలీసు వ్యవస్థ. కానీ ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ ఒక ఆయుధంగా చంద్రబాబు నాయుడికి రక్షణ ఇస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి రక్షణ ఇస్తూ ఆ కట్టెలో ఆ దౌర్జన్యాలు చూస్తూ ఉంటే నిజంగా ఆ రోజు అంబటి రాంబాబు సార్ బయటకు వచ్చింటే అప్పటికీ ఆయన బయట వస్తుంటే గలీజ్గా మాట్లాడినారు. ఇప్పుడే ఆమె గ్రంథాలయ చైర్మన్, ఆమె పేరు నాకు అసలు ఆ పేరుకి వందనాదేవి అంటే అది వందనదేవో లేకపోతే కట్టెలు కొట్టేదేవో నాకు అర్థం కాలేదు. కానీ ఆ వందనదేవి గారు మాట్లాడినారు, అది నిజంగా మహిళా జాతిని కించపరిచినట్టు మాట్లాడినారు. ఆ ఎమ్మెల్యే గారు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు వాళ్ళు మాట్లాడినారు. ఆ కట్టలో ఆ దౌర్జన్యాలు చూస్తుంటే అంబటి రాంబాబు గారు శక్తివంతుడు కాబట్టి అప్పటికి కూడా దిగాలన్నాడు. దిగాలనుకున్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ఎట్లుండదంటే వాళ్ళని ఇట్లా సైగ చేస్తారు, ఆయన దిగొద్దంటారు. ఆ విధంగా ఆయన ఇంటికి వస్తే మళ్లీ దాదాపు 1:30 గంటల నుంచి కదమ్మా, ఫస్ట్ 1 గంటకు వచ్చారు, మళ్లీ 4:30 నుంచి 12 గంటల వరకు ఆఫీసుని అంటే ఈ కాల్చే కార్యక్రమాలు కూడా ఎట్ట జరిగిందంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కాల్చే కార్యక్రమాలు ఎక్కువగా జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు. నా చరిత్రలో ఎక్కడ చూడలేదు నేను. ఆ ఆఫీసును కాల్చడమే కాకుండా కార్లు ఏం చేసింది అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా తీసేవాలి. అది ఇంటి పైన ధ్వంసం చేశారు. ఆ రోజు ఆమె పెద్దామె అంబటి రాంబాబు గారు మిస్సెస్ కూడా ఉండరు, బిడ్డలు ఉండరు, ఏమి చూడకుండా వచ్చారు. ఆ సందర్భంలో గాని నిజంగా వాళ్ళు లోపల గాని వచ్చేసి ఉంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా ప్రాణహాని జరిగి ఉంటుంది. మనం ఇప్పుడు మర్చిపోయి ఉంటాము. అంబటి రాంబాబు కుటుంబాన్ని కూడా మనం మర్చిపోయి, ఎందుకంటే అక్కడ వచ్చిన ఇది వాళ్ళు ఏ విధంగా వచ్చినారంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంటుందో గంజాయి పైన సారాయి పైన ఉంది. సారాయి తాగేవాళ్ళు గంజాయి ఉపయోగించుకునే వాళ్ళు వచ్చినారే గాని దాంట్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎటువంటి నాయకులు, వాళ్ళు రాజకీయ నాయకులని నేను చెప్పను కానీ ఒక రౌడీ మూకమాదిగా వచ్చి అటాక్ చేశారు. ఆ రోజు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబాన్ని కాపాడింది. ఎందుకంటే పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అపవిత్రత చేస్తూ మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబాన్ని కాపాడినది. మన మౌనికమ్మ వాళ్ళ కూతురు డాక్టర్ నిజంగా రాష్ట్రమే కాదు దేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఆమె మాట ఒక తూరి వినండి. తన తండ్రికి అంత బాధ జరిగినా అన్ని కష్టాలు వచ్చినా ఆమె మాట్లాడినప్పుడు ప్రతి స్త్రీ కూడా
నిజంగా ఎందుకంటే మహిళలంటే ఈ భూదేవతల మాదిరిగా మహిళలకు ఉండే శక్తి ఎవరికి లేదు. ప్రతి రాజకీయ నాయకుడి వెనకాల కూడా ఒక మహిళా శక్తి ఉంటుంది. ఈ మహిళల కోసమే జగనన్న కూడా ఈ 35% రావాలని పార్లమెంట్లో కూడా ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చి ఎంపీల దగ్గర కూడా డిమాండ్ చేయించాడు. అటువంటి మహిళకు తగినటువంటి మన మామినికమ్మ మాట్లాడినప్పుడు మా నాయన ఒక శక్తి, ప్రాణానికి భయపడడు, రౌడీలుగా వచ్చారు. అసలు పోలీస్ వ్యవస్థన ఇది? అసలు పోలీసు వ్యవస్థ అంటే ఏమిటి? ఎందుకు ఈ వ్యవస్థ ఈ విధంగా అయింది? కేవలం ఈ పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఆయుధంగా పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంత ఘోరంగా జరిగింది. అయినా మా నాయన సావుకు భయపడాల్సిన అవసరం లేదు. భయపడి పిరిగి పందగా పరిగెత్తాల్సిన శక్తి కూడా, అటువంటి అలవాటు మా వంట లేదు, మా నిత్రులు లేదన్న బిడ్డ మాట్లాడినప్పుడు తన తండ్రికి అన్ని బాధలు జరిగినా ఆ ఓర్పుగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరిగా మాట్లాడినారు. జగనన్న వచ్చిన రోజు కూడా వాళ్ళు ఏదేదో ప్లాన్ వేశారు చూడాలని. ప్రజలే జగన్మోహన్ రెడ్డితో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఆగడాలు పూర్తిగా వెళ్లిపోయింది. ఎందుకు మీకందరికీ కూడా తెలుసు, ఇక్కడ కొంతమందే ఉంటారు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ఏ విధంగా తయారైనారంటే, మీరు కాదు, ఈనాడు, జ్యోతి, TV5 ఇప్పటి వరకు దౌర్జన్యం చేసిన వాళ్ళపైన ఏమైనా ఒక్క మాట, ఒక సింపుల్ గా ఒకే ఒక సెంటెన్స్ రాశారా? దీనికి కారణం ఏమంటే మీకందరికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ ఎల్లో మీడియాని కాపాడుతున్నారో మీకు ఒక తూరి ఆలోచించండి. ఇంత జరిగినా కనీసం మర్డర్ చేసేదానికి వచ్చిన వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసు కింద పెట్టి, అసలు ప్రభుత్వం పైనే ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలా? రంబటి రాంబాబు కుటుంబానికి జరిగిన దానికి ప్రభుత్వమే ఇది బాధ్యతగా వహించాలా? కనీసం ఆ కుటుంబం పైన జరిగిన దౌర్జన్యాలకి కేవలం దౌర్జన్యం చేసే వాళ్ళని, కార్లు పగలగొట్టిన వాళ్ళని, ఇండ్లు కాల్చిన వాళ్ళని, మన వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసును తగలబెట్టిన వాళ్ళపైన కేసులు లేవు. కేవలం నిలబడి మాట్లాడిన వాళ్ళపైన కేసులు వచ్చింది. అప్పటికే అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, నేను చంద్రబాబుని చెప్పలేదు, నన్ను అసహ్యంగా మాట్లాడినారు, అయినా ఈ వయసులో నేను ఆ మాట అనకూడదు, అయినా అన్నానని పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. దౌర్జన్యాలు చేసేవాళ్ళని, అటెంప్ట్ మర్డర్ చేసేవాళ్ళని, కార్లని ధ్వంసం చేసేవాళ్ళని, ఇండ్లని ధ్వంసం చేసేవాళ్ళకి హాయిగా హ్యాపీగా వాళ్ళు బయట తిరుగుతా క్వశ్చన్ వేసింది. ఇది అన్యాయం అని మాట్లాడిన వాళ్ళని ఎత్తుకుని పోయి జైల్లో పెట్టడం. అందులో ఎన్ని కేసులు అంటే 35-36 కేసులు పెట్టి ప్రతిరోజు అంబటి రాంబాబుని రానియకుండా, కోర్టు నుంచి బయటకు రానియకుండా చేసే కార్యక్రమాలు చేస్తారు. కక్షలు, కార్పణాలు, ద్వేషం, పగ ఎప్పటికీ వాళ్ళని కాపాడదు. ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అందరూ అంబటి రాంబాబు గారి వెంట ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఉన్నారు. జగనానికి కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ అనేది తెలీదు. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా ఆ వ్యవస్థలో పుట్టినాడు కాబట్టి ఆయనకు కూడా కులమో, మతమో, పార్టీ అనేది జరగదు. కానీ ఈ రోజు అంబటి రాంబాబు పైన జరిగినటువంటి దేశపూరితమైన, కక్షపూరితమైన ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్న దానికి అన్ని కులస్తులు ఒకటి అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎక్కడ లేని అభిమానాన్ని తీసుకొని వచ్చారు. నేను మళ్లీ మన మామినికమ్మకు చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేను దగ్గర ఉన్నవాడిని. ఖచ్చితంగా మీ కుటుంబాన్ని జగనన్న వదలడు. ఖచ్చితంగా నేను ఆ మాట అంటే మీ నాయన నా పైన ఏమని అనుకుంటాడు, నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు, మీ నాయన ఎంపీ అవుతాడు, ఇంకా పెద్ద పొజిషన్కి ఇస్తాడు, జగనన్న మీ కుటుంబాన్ని వదలడు. మీ కుటుంబం అంటే జగనన్నకి అంత ప్రాణం. జగన్మోహన్ రెడ్డిని ఒక్క తూరి 11 సీట్లు మీకు 164 సీట్లు వచ్చి ఏం సాధిస్తుండరు? ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తుండరా? ఈ కూటమి ప్రభుత్వాల ప్రజలకు ఒక్కరికి కనీసం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి కూడా ఏం చేస్తున్నాడో చెప్పమనండి. రైతులకు ఏం చేస్తున్నాడో చెప్పమనండి. మహిళలకు ఏం చేసినట్టు చెప్పమనండి. జగనన్న పేదవాళ్ల గుండెల్లో దేవుడైపోయినాడు. ప్రతి పేదవాడు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయట వస్తే లక్షల మంది వస్తున్నారు. ఆ జగనన్న ప్రేమ, ఆయన వాత్సల్యం మీ కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 2 ఆడబిడ్డలు, మన రాంబాబు సార్కి 3 ఆడబిడ్డలు, నాకు కూడా 3 ఆడబిడ్డలు. ఎందుకు ఈ మాట అంటే జగనన్న వచ్చినాకనే మహిళ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితిని తీసుకుని వచ్చి వాళ్ళపైన ఉన్న లోన్లంతా కూడా తీర్చడం జరిగింది. అకౌంట్లో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాన్ని వదలడు. ఎందుకంటే నీకు అంత ధైర్య సాహసాలు ఇచ్చినటువంటి భగవంతుడికి
అంటే ఎందుకు నీకు అంత, ఎందుకంటే మా వేరే కుటుంబాలు అయితే ఏడుస్తా బయటకు కూడా వచ్చిండ్రు. నీకు భగవంతుడు మంచి శక్తి ఇచ్చాడమ్మా, ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా ఆమెకి ఎలాంటి దేశపూరితమైన వాతావరణం ఆమె నోట్లో రాలా. వేరే వాళ్ళైతే రేపు మేము వస్తాం నిన్నేం చేస్తామని ఉంటారు. కానీ ఆ బిడ్డ ఏం మాట్లాడుతున్నదంటే ఇప్పుడు కూడా చట్ట ప్రకారంగా మనం పోవాలా, న్యాయ ప్రకారంగా పోవాలంటారు. ఆ కోర్టు మనకు ఇప్పుడైనా 1-2 మనకు న్యాయం జరుగుతున్నది కాబట్టి కేసులు ఏ విధంగా పెడుతుందంటే పోలీసు వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే జడ్జికి తెలియదు, ఆయన సెక్షన్ చూసి జడ్జిమెంట్ ఇస్తాడు. కానీ ఇవంతా తీసుకుని పోయి మనకు సంబంధించినటువంటి మన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా పోరాడినారు. వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ముందు మీకందరు కూడా ఈ ప్రెస్ వాళ్ళకి కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఇటువంటి దారుణాన్ని అరికట్టే కార్యక్రమాలు కూడా మీ ద్వారా కూడా తెలియపరచాల. ఈనాటికి సంబంధం ఉండదు, జ్యోతి పేపర్కి సంబంధం ఉండదు, టీవీ పేపర్కి సంబంధం ఉండదు. కల్తీ అని ఏదైనా చిన్న పొరపాటు కానీ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా లైట్ గట్ట ఏదో మిస్ అయిందని వచ్చుంటే కూడా కడిగి పారేసి ఉంటారు. అసలు ఈ బోలే బాబున ఎవరు ఉండరు, ఈ హెరిటేజ్ ఉండదు, పాలని ఎవరు సప్లై చేస్తారో వాళ్ళపైన కేసులు పెట్టాలి. కానీ ఎవరు ఆ పాలు సప్లై చేసింది, ఎవరు ఆ మిల్క్ ఆ నెయ్యి సప్లై చేసినారు ఏమిటని వాళ్ళపైన కేసులు పెట్టాలా, నిజానిజాలు నిగదీయాలా. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆయన ఎవరో క్వశ్చన్లు వేస్తానని ఆయన పేరు నేను చెప్పదలుచుకోవాలి. కారణం ఏమంటే ఆయన పాపం ఆయన ఏదో వచ్చినాడు, ఏదో ఆయన డిప్యూటీ సీఎం అయినాడు, ఆయనకి ఏదో చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా చూస్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేడు. ఆయన మాట్లాడినది చెల్లదు కాబట్టి చెల్లకుండా వెళ్లిపోయే ఆలోచనతో ఆయన ఉన్నాడు. మళ్ళీ మీకందరికి కూడా మళ్ళీ లాస్ట్ లో ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఇది మీరు గుర్తుంచుకోండి. మనిషిని మనిషిగా ప్రేమించేది అలవాటు చేసుకోమని కూటమి ప్రభుత్వానికి చెప్పండి. ఖర్చులు కార్పణాలు ద్వేషం పగతో రగిలిపోయేది మంచిది కాదు. రేపు మా గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చులు కార్పణాలు ద్వేషాన్ని పగాన్ని పెంచమని చెప్పడు. కానీ ఇదే దౌర్జన్యాలు తిరిగి చేస్తే దేశం ఏగితే అవకావాలనో ఒక్క తూరి మీ ద్వారా వాళ్ళకి కూడా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఆ ఎల్లో మీడియా ఎందుకు ఇంత ఈ విధంగా చేస్తున్నారంటే, ఒక ఆయనకేమో చైర్మన్ పదవి, ఒక ఆయనకేమో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కాంట్రాక్టులు, ఒక ఆయనకేమో 20,000 కోట్లు 20,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళని కూడా పెట్టుకుని వాళ్ళ ద్వారా ఇటువంటి నాటకాలు ఆడుతుంటే ప్రజలు తెలుసుకుంటుండరు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఈ కూటమి ప్రభుత్వం పతనం అవ్వకుండా నిలవదు, ఖచ్చితంగా పతనం అయిపోతుంది. ఇప్పటికైనా చంద్రబాబుకి దేవుడు మంచి బుద్ధి ఇచ్చి ఖర్చులు కార్పణాలు ద్వేషం పగ లేకుండా చూసుకోవాల్సిందిగా ఆయనకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సారీ, ఈరోజు నేనే చెప్తాను. నిజంగా నాకు అంబటి రాంబాబు గారికి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చాలా దగ్గర అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాము. ఆయన ఏ రోజు కూడా ఇంత బాధింపబడినటువంటి శాస్త్రం ఇప్పుడు కూడా జరగలా. కానీ న్యాయస్థానాలు కూడా చూస్తూ ఉంది. ఒక కేసు పైన ఒకటి ఎన్ని పెట్టినా ఈరోజు న్యాయస్థానం అంబటి రాంబాబు గారికి బెయిల్ ఇవ్వటమే కాకుండా కోర్టు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టినటువంటి అన్ని సెక్షన్లు కూడా ఇది వేస్ట్, ఇది ఖర్చుతో కార్పొరేట్తో కూటమి ప్రభుత్వం చేస్తుండే పని అని ఆ న్యాయాధిపతులు న్యాయానికి సంబంధించినటువంటి తీర్పు ఈ రోజు రావటం జరిగింది. అంబటి రాంబాబు గారికి బెయిల్ కూడా రావటం అందరికి కూడా చాలా సంతోషం. ఇది ఒక పార్టీకి సంబంధించిన మనుషులు సంతోషపడలా. ఈ అరాచకాన్ని చూసి తెలుగుదేశం వాళ్ళు కూడా లోపల బాధపడుతున్నారు. అసలు తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ కల్తీది అన్యాయంగా కల్తీ అని చెప్పి మేము తెలుగుదేశంలో ఎందుకుండామో, ఎమ్మెల్యేగా ఎందుకుండామో, మంత్రులుగా ఎందుకుండామో, ఇంకా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా వాళ్ళ మనస్సాక్షికి కూడా ఇది బాగలేదే, ఈ రౌడీజం బాగలేదని వాళ్ళకి కూడా ఉంది మనసులో. కాబట్టి అందరూ సంతోషతగినటువంటి ఈ రోజు మీ ద్వారా నేను న్యాయాధిపతులైనటువంటి న్యాయస్థానానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే నేనే చెప్తాను, మౌనికమ్మ ఎందుకు మాట్లాడలేదంటే ఈ కూటమిలో ఈ కక్షల్లో రావణాసురుడు కూడా లేదు ఇంత దారుణమైన కక్ష కార్పణ ద్వేషం. రావణాసురుడు కూడా శివభక్తుడే. కానీ ఆమె ఎందుకు ఈ పొద్దు మాట్లాడలేదంటే మొన్న బెయిల్ వచ్చింది, అందరూ సంతోషపడినాం, బయట వస్తుండారని చెప్పినారు. మళ్లీ ఆయనకి బెయిల్ రాకుండా మళ్లీ 35 సంవత్సరాలకు ముందో లేదా
కలియుగం పుట్టక ముందు ఎప్పుడైనా కేసులు పెట్టి ఉంటే ఆ కేసులంతా అంబేద్కర్ పైన ఉండదని మళ్లీ పెట్టి దానికి సెక్షన్లు పెట్టి ఇంకా పోలీసు వ్యవస్థ తెలుసు కదా, అటెంప్ట్ మర్డర్లు ఎట్ట పెట్టాలా, తప్పుడు కేసులు ఎట్ట పెట్టాలా, ఏ సెక్షన్లు పెట్టాలా, ఏ సెక్షన్లు పెడితే మళ్లీ అంబేద్కర్ రాంబాబు బయట రాడని సెక్షన్లు పెట్టినారు. అందువల్ల కోర్టు కూడా ముందు సెక్షన్లు చూస్తుంది. అందువల్ల ముందు వాళ్ళకి కూడా విషయాలు తెలియదు కాబట్టి మళ్లీ ఆయన్ని ఈ 26వ తేదీ వరకు ఈ నెలని పెట్టినారు. మళ్లీ మన పన్నుబోలు దగ్గర నుంచి అందరూ అడ్వకేట్లంతా బాగా కష్టపడి పనిచేసి నిజాలు తెలిస్తే ఈ కోర్టు కూడా ఈ రోజు మనకు బెయిల్ ఇచ్చింది. అందువల్ల మా సిస్టర్ ఆమె డాక్టర్ కాబట్టి బాగా ఆలోచించి రేపు మా నాయన వచ్చినాక నేను స్టేట్మెంట్ ఇస్తానంటుండరు. ఆమెను మీరు ఊరిక నాయనకి బెయిల్ వచ్చిందమ్మా దానిపైన నీ ఆలోచన ఏమని ధైర్యం మేము ఇలా ఆమె ధైర్యం ఉంది కాబట్టి మేము బరిగి వచ్చినాము. ఝాన్సీ లక్ష్యం మాదిరిగా మా పాప కూడా మంచి ధైర్యస్తురాలే, కానీ నేను గాని నాకు గాని అటు వచ్చుంటే ఈమె బయట కూడా వచ్చుంటుంది పాపం. అంటే అభిమానంతో ఏడుస్తా పండుకుని ఉంటారు. నిజంగా మనకి ఎప్పుడు ఆపత్తి వస్తుందో, ఎప్పుడు అన్యాయమైన జరుగుతుందో ఆ రోజు ధైర్యంగా నిలబడి సాధించింది. అందుకే జగన్మోహన్ రెడ్డికి అంత ధైర్యం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? వాళ్ళ నాయనకి మించిన ధైర్యం వచ్చింది. వాళ్ళకి మించిన సంక్షేమ కార్యక్రమాలు వేసాడు. ఆమెకి ధైర్యం చెప్పాల్సిన అవసరం మాకులే. ఆమె ధైర్యం చూసి ఆమె ఎట్టుండదో చూసేసిపోదామని వచ్చిన. సార్ మీకు తెలుసు, మీ మనసు తెలుసు, రాధాకృష్ణ తెలుసు. చెప్తాను, అయిపోయింది, నాకు నా మైండ్లో పడిపోయింది. రాధాకృష్ణ తెలుసు, ఆయన రామోజీరావు కొడుక్కి తెలుసు, చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, ఆయన ఎవరో యూత్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, రేపు ఎల్లుంటికి ముఖ్యమంత్రి అవుతాను, ఆయనకి తెలుసు, కూటమిలో అందరికీ తెలుసు. ఆ రోజు ఇందిరమ్మకి ఈ విధంగా జరిగింది, ఇందిరమ్మ అన్యాయం చేసింది, ఆమె ఎలక్షన్ చెల్లదని సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పు ఇస్తే జైలుకి పంపించారు. ఆ తీర్పు ఇప్పుడు ఇవ్వాల. సుప్రీంకోర్టు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ న్యాయస్థానం ఒకటే గొప్ప న్యాయస్థానం. అది ఇచ్చిందంటే తీర్పు మన ఆంధ్రప్రదేశ్ డిజాల్వ్ అవుతుంది. రెండోది కూడా తీర్పు సుప్రీంకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు వేసిన సిట్లోనే తీర్పునే వక్రీకరించి మళ్లీ వీళ్ళు సెపరేట్ గా సిట్ వేస్తుంటే సుప్రీంకోర్టు గాని మన వైవి సుబ్బారెడ్డి గాని పోకుండా పోతే ఖచ్చితంగా ఈయన చేసినటువంటి సిట్ వేస్తుంటారు. మొత్తం మా మెడ చుట్టూ నాగభవన్లంతా చుట్టేసి ఈశ్వరుడికి చుట్టినట్టు నాగభవన్లు పెట్టేసి సిట్టు మీరే చేసినారు, కొవ్వు మీదే దిగింది, ఆవు కొవ్వు మీరే, అందరూ తిన్నోళ్లే కదండి. చంద్రబాబు కూడా ఎలక్షన్ సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుని డిజాల్వ్ చేయాల. ఎట్టయితే ఇందిరాగాంధీకి ఏ విధంగా తీర్పిచ్చారో జైలుకి పెట్టి మళ్లీ డిజాల్వ్ చేస్తారో ఆ విధంగా వీళ్ళని కూడా జైలుకి పంపించాలా, డిజాల్వ్ చేయాలా. ఎందుకంటే ఆయన చాలా బాగా చెప్పాడు. 6 గంటలకు ఎంత జరిగింది, 11 గంటలకు ఎంత జరిగింది, 3 గంటల వరకు ఎంత జరిగింది. ఒక్క నిమిషానికి 9 ఓట్లు ఎవరైనా వేయగలుగుతారా? ఆ రోజు జగన్ అని చెప్తే గేలి చేశారు. ఈ రోజు ఆర్థికంగా ఆయనకి ఎటువంటి మేధావి అంటే మీకు అందరికీ తెలుసు. ఆ మేధావి క్లియర్ గా ఒక్కొక్కటి ఇప్పి తీసుకుని చూపించాడు. దాన్ని మళ్ళీ ఎల్లో మీడియా ఇంకా నోరు తెరలా. రేపటి నుంచి ఏం తెరుస్తుందో ఏం కర్మో దేవుడికి తెలియాలా. ఎందుకంటే పేపర్ అంతా వాళ్ళకి ఉంది, మాఫియా వాళ్ళ చేతులు ఉంది, పేపర్ వాళ్ళ చేతులు ఉంది, డబ్బు వాళ్ళ చేతులు ఉంది, మందు వాళ్ళ చేతులు ఉంది, ఈ గంజాయి వాళ్ళ చేతులు ఉంది. మందు ఇస్తానంటే చంద్రబాబు మందు ఇస్తానంటే ఓటేశారు, జగనన్న విద్య ఇస్తానంటే ఓటేయాల. దీన్ని బట్టి మీరు ఏ విధంగా నిర్ణయాలు పెట్టి రాస్తారో రాసుకోండి.